అందరికీ స్వాగతం. ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే కొత్త భారతీయ న్యాయ సంహిత అంటే బిఎన్ఎస్లోని సెక్షన్ 38. సింపుల్గా చెప్పాలంటే స్వీయ రక్షణ హక్కు. మన ప్రాణాలకే ప్రమాదమొచ్చినప్పుడు చట్టం మనకి ఎలాంటి హక్కులు ఇస్తుంది, అసలు ఏం చెయ్యొచ్చు, దీని గురించి క్లియర్గా తెలుసుకుందాం. పదండి ఇక మొదలుపెడదాం. ముందుగా ఈ విషయాన్ని చాలా సూటిగా ముక్కుసూటిగా అర్థం చేసుకుందాం. చట్టం ఇక్కడ అస్సలు దాచిపెట్టట్లేదు, చాలా క్లియర్గా చెప్తోంది. ఒకవేళ మన ప్రాణానికే ముప్పొస్తే మనల్ని మనం కాపాడుకోవడానికి తీసుకునే చర్య, అది అవతలి వ్యక్తి మరణానికి దారితీసినా సరే కొన్ని పరిస్థితుల్లో అది నేరం కాదు. వినడానికిది చాలా పవర్ఫుల్గా ఉంది గదా? అవును, ఇది చాలా శక్తివంతమైన హక్కు. కానీ ఈ హక్కుకు కూడా కొన్ని హద్దులున్నాయి. ఎప్పుడు, ఎలా దీన్ని వాడొచ్చో కొన్ని స్పష్టమైన నియమాలున్నాయి. సరే, ఈ కాస్త కన్ఫ్యూజింగ్ అనిపించే చట్టాన్ని సింపుల్గా అర్థం చేసుకుందాం. అందుకే దీన్ని మనం 5 భాగాలుగా చూద్దాం. ఫస్ట్, అసలు ఈ ప్రాణరక్షణ హక్కు అంటే ఏంటి? 2, ఏ సందర్భాల్లో ఇది పనిచేస్తుంది? 3, ఈ చట్టం వెనుక అసలు ఇంటెన్షన్ ఏంటి? 4, పోలీసులు, కోర్టులు ఇలాంటి కేసులను ఎలా చూస్తాయి? ఇక చివరగా దీని చుట్టూ ఉన్న అపోహలేంటి, నిజాలేంటో కూడా చూసేద్దాం. ఓకే, మొదటి భాగంలోకి వెళ్దాం. ప్రాణరక్షణ హక్కు. అసలు సెక్షన్ 38 వెనకున్న కోర్ ఐడియా ఏంటి? ఈ హక్కు దేని గురించి మాట్లాడుతుంది? దీనికున్న లిమిట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే, ఈ హక్కు అన్లిమిటెడ్ కాదు, దీనికి పరిమితులు లేవని అనుకోవద్దు. సెక్షన్ 38ని ఎప్పుడూ సెక్షన్ 37తో కలిపి చూడాలి. సింపుల్గా చెప్పాలంటే, మనపై జరిగిన దాడికి మనమిచ్చే రియాక్షన్కి మధ్య ఒక బ్యాలెన్స్ ఉండాలి. ఉదాహరణకి, ఎవరైనా వచ్చి సరదాకలా తోశారనుకోండి, వాళ్ళ ప్రాణం తీసే హక్కు మనకు లేదు. అంటే ప్రమాదం ఎంత పెద్దదో మన రక్షణ కూడా అంతవరకే ఉండాలి. ఇదే ఇక్కడ ఉన్న అతిపెద్ద కండిషన్. ఇక ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఇక్కడే అసలు ఇంట్రెస్టింగ్ పార్టుంది. చట్టం చాలా క్లియర్గా, ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఏ సందర్భాల్లో మనం ప్రాణం తీసేంతగా స్వీయ రక్షణ చేసుకోవచ్చో ఒక లిస్ట్ ఇచ్చేసింది. ఆ 7 ప్రాణాంతక పరిస్థితులేంటో ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. గుర్తుంచుకోండి, కేవలం ఈ 7 కేటగిరీలు మాత్రమే. ఈ 7 ఏదైనా ఒక సిట్యుయేషన్ వస్తేనే సెక్షన్ 38 అప్లై అవుతుంది. అవేంటంటే, ప్రాణం పోతుందనే భయం, తీవ్రమైన గాయమవుతుందనే భయం, రేప్, అసహజ లైంగిక దాడి, కిడ్నాప్, ఇల్లీగల్గా బంధించడం, ఇంకా యాసిడ్ దాడి. మొదటది చాలా సింపుల్ అండ్ క్లియర్. మనమీద జరుగుతున్న దాడి వల్ల మనం చచ్చిపోతామనే రీజనబుల్ భయం కలిగినప్పుడు అప్పుడు చట్టం మన ప్రాణాన్ని కాపాడుకోవడానికి పర్మిషన్ ఇస్తుంది. ఇక రెండోది తీవ్రమైన గాయం. అంటే చిన్న దెబ్బలు, గీరుకుపోవడం కాదు, ఎముకలు విరగడం, కంటిచూపు పోవడం ఇలాంటి సీరియస్ గాయాలవుతాయనే భయం కలిగినప్పుడు కూడా ఈ హక్కు వర్తిస్తుంది. మూడోది చాలా దారుణమైన నేరం. రేప్ చేసే ఉద్దేశంతో ఎవరైనా దాడి చేస్తే బాధితులు తమను తాము కాపాడుకోవడానికి ఎంతటి చర్య తీసుకున్నా అది దాడి చేసిన వాడి మరణానికి కారణమైనా సరే అది నేరం కాదు. నాలుగోది అసహజ లైంగిక దాడి. ఇలాంటి అమానుషమైన నేరాల విషయంలో చట్టం చాలా కఠినంగా ఉంటుంది. బాధితులకి పూర్తి రక్షణ కల్పిస్తుంది. 5వ పాయింట్ కిడ్నాప్. ఎవరైనా కిడ్నాప్ చేయాలనే ఉద్దేశంతో దాడి చేస్తే దాన్ని ఆపడానికి ప్రాణాంతకమైన ఫోర్స్ను కూడా వాడొచ్చు. 6వది కొంచెం ట్రిక్కీగా ఉంటుంది, జాగ్రత్తగా వినండి. ఎవరైనా మనల్ని అక్రమంగా ఒకచోట బంధించి అక్కడ్నుంచి పోలీసులకి ఫోన్ చేసే అవకాశంగాని, బయటి సహాయం పొందే అవకాశంగాని ఏమాత్రం లేనప్పుడు ఆ బంధనం నుంచి బయటపడ్డానికి ఈ హక్కును ఉపయోగించుకోవచ్చు. ఇక ఫైనల్గా 7వది యాసిడ్ దాడి. ఇది కూడా చాలా ముఖ్యం. ఎవరైనా యాసిడ్ వేయడానికి ప్రయత్నించినా లేదా విసిరినా ఆ భయంకరమైన ప్రమాదం నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి వెంటనే ఈ హక్కును వాడుకోవచ్చు. సరే, ఇప్పటిదాకా మనం లాలో ఉన్న పదాలని, రూల్స్ని చూశాం. కానీ ఇప్పుడు చట్టం వెనకున్న అసలు స్పిరిట్ ఏంటి, దీనిని నిజమైన ఉద్దేశమేంటో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ డైలాగు చట్టం యొక్క అసలు ఉద్దేశాన్ని పర్ఫెక్ట్గా చెప్తుంది. ప్రాణం మీదకొచ్చినప్పుడు ఆ క్షణంలో ఎంత ఫోర్స్ వాడాలి, అవతలవాడికి ఎంత దెబ్బ తగులుతుంది అని లెక్కలేసుకొని కూర్చోలేరు కదా. ఆ టైంలో మనల్ని మనం బతికించుకోవడమే ఫస్ట్ ప్రయారిటీ. ఇక్కడే మనం ఒక చాలా ఇంపార్టెంట్ డిఫరెన్స్ని అర్థం చేసుకోవాలి. సెక్షన్ 38 అనేది రివెంజ్ కోసం కాదు, సర్వైవల్ కోసం. అంటే ప్రాణాలను కాపాడుకోవడం కోసం మాత్రమే. ఆ భయంకరమైన క్షణాల్లో చట్టం ఎప్పుడు బాధితుడి ప్రాణానికే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తుంది, దాడి చేస్తున్నవాడి సేఫ్టీకి కాదు. సరే,
ఇదంతా థియరీ పరంగా బాగానే ఉంది, కానీ రియాలిటీలో ఎలా ఉంటుంది? పోలీసులు, కోర్టులు ఇలాంటి కేసుల్ని ఎలా ఇన్వెస్టిగేట్ చేస్తాయి? వాళ్ళు ఏ ఏ విషయాల్ని చూస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టినప్పుడు చాలా విషయాలు చూస్తారు. అసలు దాడి ఎంత సీరియస్గా జరిగింది, ఏవైనా వెపన్స్ వాడారా, ఇద్దరికీ అయిన గాయాలెలా ఉన్నాయి. కానీ అన్నింటికన్నా ముఖ్యమైనదేంటో తెలుసా? టైమింగ్. అవును, టైమింగ్ ఈజ్ ఎవ్రీథింగ్. ఆ స్వీయ రక్షణ అనేది ప్రమాదం జరుగుతున్నప్పుడు జరిగిందా, లేక అంతా అయిపోయి ప్రమాదం తొలగిపోయిన తర్వాత రివెంజ్తో జరిగిందా? ఈ ఒక్క పాయింటే కేసుని పూర్తిగా మార్చేస్తుంది. ఇక కోర్టుల విషయానికొస్తే వాళ్లు కూడా కొన్ని ప్రాక్టికల్ ప్రశ్నలు వేస్తారు. ఫస్ట్, ఆ సిచ్యువేషన్లో ఉన్న ఒక నార్మల్ మనిషికి నిజంగానే ప్రాణభయం కలుగుతుందా? 2, అక్కడ్నుంచి సేఫ్గా వెనక్కి తగ్గడానికి ఏమైనా ఛాన్స్ ఉందా? 3, ప్రమాదం ఆగిపోయిన తర్వాత కూడా దాడి కంటిన్యూ చేశారా? ఈ 3 ప్రశ్నలకొచ్చే సమాధానాల మీదే జడ్జిమెంట్ మొత్తం ఆధారపడుంటుంది. ఓకే, ఇక మనం చివరి భాగానికి వచ్చేశాం. ఈ చట్టం గురించి జనాల్లో చాలా అపోహలున్నాయి. సో ఇప్పుడు ఆ అపోహలన్నింటినీ బ్రేక్ చేసి ఫ్యాక్ట్స్ ఏంటో క్లియర్గా తెలుసుకుందాం. అందరూ తెలుసుకోవాల్సిన మొదటి ఇంకా అతి ముఖ్యమైన విషయమేంటంటే, పాత ఐపీసీలో సెక్షన్ 100 ఏదైతే ఉండేదో అదే ఇప్పుడు కొత్త బిఎన్ఎస్లో సెక్షన్ 38గా మారింది. కేవలం సెక్షన్ నంబర్ మాత్రమే మారింది. చట్టంలో ఉన్న విషయం, రూల్స్, కండిషన్స్ ఏవీ మారలేదు. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఫైనల్గా రూల్స్ ఏంటో ఒకసారి క్లియర్గా చూద్దాం. దాడి ఆ 7 కేటగిరీలో ఒకటే ఉండి ఆ టైంలో మనకు నిజంగా ప్రాణభయం కలిగితే అప్పుడు ప్రాణాంతకమైన ఫోర్స్ వాడొచ్చు. కానీ దీనికి రెండో వైపు కూడా ఉంది. ప్రమాదం అయిపోయిన తర్వాత లేదా దాడి చేసిన వ్యక్తి పారిపోతున్నప్పుడు వాళ్లమీద దాడి చేస్తే అది సెల్ఫ్ డిఫెన్స్ అవ్వదు, అది మర్డర్ అవుతుంది. అందుకే మళ్ళీ చెప్తున్నా, టైమింగ్ అనేది చాలా చాలా ముఖ్యం. ఇది మనం చాలా ఎక్కువగా వినే అపోహ. సెల్ఫ్ డిఫెన్స్ కోసం చంపినా సరే కేసు పడుతుంది అని చాలామంది అనుకుంటారు. కానీ ఇది నిజం కాదు. చట్టం ఏం చెప్తోందంటే, ఆ 7 భయంకరమైన సందర్భాల్లో మన ప్రాణాన్ని కాపాడుకోవడానికి చేసే ప్రయత్నంలో దాడి చేసిన వ్యక్తి చనిపోయినా అది నేరం కాదు. ఇది ఫ్యాక్ట్. ముగింపుగా ఈ ఒక్క మాట గుర్తుంచుకోండి. నిజంగా మన ప్రాణం మీదికొచ్చినప్పుడు చట్టం మన చేతులు కట్టేదు. బతకడానికి, మనల్ని మనం కాపాడుకోవడానికి చట్టం మన పక్కనే నిలబడుతుంది. అది మనల్ని నిస్సహాయాలుగా వదిలేయదు. ఎందుకంటే మన ప్రాణాన్ని కాపాడుకునే హక్కు మన రాజ్యాంగం ఇచ్చిన జీవించే హక్కులో ఒక భాగం.